సిటీ న్యూస్ కి స్వాగతం. My alma mater calls me, and I need to be. Sir, look here, sir. Right, sir. Look here, sir. And this is a welcome address. Good afternoon, everybody. On behalf of this special time in the blessing occasion to get to be here, I welcome you, sir. I welcome all the parishioners from our state society, Dr. Santosh Sanara, from Yantar. Whatever University is hosting a state conference for third time. Was represented and we achieved in bringing down the number of beds from 100 to 50 to empanel the hospitals for the Arogyasri. We have person, Scientific Committee AOS, Dr. Nandakumar, President-elect, and Chairperson of Scientific Committee, Dr. Shishwaru, Dr. Modini, ARC Chairman, Praveen, Joint Secretary, Pravi Kumar. Greetings to all. As this is the youngest state of members of this conference, and Lifetime Achievement Award is guest faculty activities with strong motto of knowledge and well-being of our members. Sir, look here, sir. Sir, look here. So we and all the fellow members of the Telangana Academic Society, our chief. Thank you one and all, my teachers, my students, and of course Proposing my name and
Dr. Akash Belenje. Is he available? సో ఈరోజు వరంగల్లో 10వ తెలంగాణ ఆప్థాల్మాలజీ సొసైటీ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో సుమారు 1000 మంది డాక్టర్స్, కళ్ళ డాక్టర్లు పాల్గొన్నారు. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మెంబర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా న్యూ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అంటే కొత్త పద్ధతులు బోత్ ట్రీట్మెంట్లో సర్జికల్ అండ్ మెడికల్ దాన్ని కనుక్కొని వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. సో దీనివల్ల చాలా కొత్త డాక్టర్లకు చాలా ఉపయోగం అవుతుంది. వారి సైంటిఫిక్ సెషన్లో పాల్గొన్నందువల్ల వారి యొక్క తెలివితేటలు నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ని మనము ప్రాక్టీసింగ్ డాక్టర్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్లో పేషెంట్లకు వాడటానికి కోసమని ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు తెలుసు క్యాట్రాక్ట్ అనేది చాలా ముఖ్యమైన జబ్బు. దాంట్లో చాలా డెవలప్మెంట్స్ అనేటివి అయినాయి. అంటే ఇంట్రాఆక్యులర్ లెన్స్లో యూనిఫోకల్, మల్టీఫోకల్, టోరిక్ లెన్సెస్ అని చాలా వచ్చాయి. అదేవిధంగా గ్లాసెస్, ముఖ్యమైన జబ్బు ఏంటంటే గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ ద్వారా పాయింట్ను ఏదైతే ఉంటుందో మైనస్ పాయింట్ అది కంప్లీట్గా తీసేసి వాళ్ళకు గ్లాస్ లేకుండా మంచి చూపు ప్రసాదించడం కోసం. సో మీ అందరికి తెలుసు ఈ పద్ధతులన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ మన యొక్క ఉద్దేశం ఏంటిదంటే కామన్ మ్యాన్ కూడా ఇవి అందుబాటులో తెచ్చడం కోసమని డాక్టర్స్ అందరు కృషి చేయాలని మన యొక్క ఉద్దేశం. పూర్వంలాగా కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇప్పుడు తగ్గుతుంది. ఈ సదస్సు ద్వారా ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు చెప్పిన విధంగా అది మనం కూడా ఉద్దేశం. అది చిన్న గ్రామాల్లో, చిన్న మండల్స్లో కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ గత ప్రభుత్వంలో వారు కంటి అద్దాలు, ఉచిత కంటి అద్దాలు అనే ఒక పథకం పెట్టారు. మంచి పథకమే, కానీ అది సరైన పద్ధతిలో జరిగిందా లేదా అని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా గవర్నమెంట్కు ఎక్కువ బర్డెన్ కలిగించకుండా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ను మళ్ళీ ఇదివరకు ఉన్న విధంగా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కువ రెవెన్యూ ఎక్కడ గవర్నమెంట్కు ఫండ్స్ ఖర్చు కాకుండా మనం చేయాలని మన ఉద్దేశం. ఈ కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ 1000 డెలిగేట్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 600 సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. కంట్రీ నుండి మొత్తం ఒక 20 స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ రీసెర్చ్ అందరికీ సో పంచే విధంగా వాళ్ళ టాక్స్ ఉన్నాయి. సో దీంతో ఈ సదస్సుని ఈ 1000 మందికి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయ్యి సో అందరూ బెనిఫిట్ అయినలు. మన వరంగల్కు ఇక్కడ జరగడము మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినటువంటి సో రవీంద్ర గారు, డాక్టర్ ప్రవీణ్ గారు ఎక్సలెంట్ శ్రమతోని సో ఈ నాలెడ్జ్ పంచేందుకు వాళ్ళు చాలా దోహదపడ్డారు. వాళ్ళ కంగ్రాట్స్ చెప్తూ మళ్ళీ సేమ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. స్టేట్ ఆప్థాల్మాలజికల్ సొసైటీ కాన్ఫరెన్స్ వరంగల్ జరగడం చాలా ప్రౌడ్ మూమెంట్. ఇందులో ఏంటంటే ఇంకో ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ కుమార్ సార్ ఫ్రమ్ వరంగలే, మనకి ఇన్కమింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ కుమార్ సార్ ఫ్రమ్ వరంగలే. ఇది ఒక యూనిక్ సిచ్యువేషన్. ఇప్పటిదాకా మనకి ఎప్పుడు రాలేదు ఇది. సో ఇది ఒక గర్వకారణం మనకి. సో దీంట్లో ఏంటంటే మనకు 1300 రిజిస్ట్రేషన్, అందులో డాక్టర్స్ ఇంత చెప్పినట్టు 1000 మెంబర్ డాక్టర్స్కి మనకి డిఫరెంట్ ఫ్యాకల్టీస్లో ఒక వెట్ ల్యాబ్స్ అంటే వాళ్ళకి చేతినంటే ప్రాక్టీస్, హ్యాండ్స్ ఆన్ టెక్నిక్స్ ప్రాక్టీస్, కొత్త టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మనకి ట్రేడ్ వాళ్ళకి కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ రావడము, అందులో కొంత కన్సెషన్ ప్రైజ్లో ఇవ్వడము, తర్వాత పీజీసీ ట్రైనింగ్ చేయడము ఇవన్నీ ఉంటాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఐ స్పెషలిస్ట్ల పండుగ ఇది మనకి వరంగల్ జరుగుతుంది అంతే ఇది. సో అందరికీ థ్యాంక్ యూ, మీకు మీడియా వాళ్ళకి, తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళందరికీ, తర్వాత తెలంగాణ ఆప్థాల్మిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇది అంతా మాకు డాక్టర్ ఏ రవీంద్ర నేతృత్వంలో ఆర్గనైజ్ చైర్మన్గా మేము చేసాం ఇదంతా. సో చాలా బాగైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది 10వ వార్షిక నేత్ర వైద్య నిపుణుల సదస్సు. ఇది 3 రోజులు జరుగుతుంది. అంటే నిన్న ప్రారంభమైంది, ఈరోజు రేపటి వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలో డాక్టర్ విజయ్ కుమార్ గారు ఇక్కడ వరంగల్లో ప్రముఖ నేత్ర వైద్యులు, ఆయన అధ్యక్షుడిగా బాధ్యతను చేపట్టడం జరిగింది. అట్లనే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా బాధ్యతను చేపట్టారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే
వాళ్ళు దేశంలోని నిష్ణాతులైన సీనియర్ వైద్యులు అందరూ, నేత్ర వైద్యులు అందరూ కూడా వచ్చి వారి అనుభవాల్ని, వారి చికిత్స నూతన విధానాల్ని అందరికీ చూపించి అందరూ పంచుకొని అందరికి కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తుంటారు. అలా చేస్తారు. ఇది ఏ కాన్ఫరెన్స్కైనా ఒక డాక్టర్లు ఈ సందర్భంలో ఇదే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కలుసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం వరంగల్లో జరిగింది. అందుకోసం మేమందరం సంతోషంగా ఉన్నాం. మేమందరం కూడా చాలా శ్రమ నుంచి ఈ కాన్ఫరెన్స్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేశాం. విజయవంతంగానే జరుగుతుంది.